హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. రైస్ రోటీ పులావులోకి కాబూలీ శనగలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక పావు కేజీ వరకు కాబూలీ శనగలను తీసుకుంటున్నాను. ఇక్కడ కొలతగా ఉండడం కోసం ఒక బౌల్తో శనగలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగల్లోకి వాటర్ని పోసి ఒక 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా శనగల్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే శనగలను తీసుకున్నానో అదే బౌల్తో 2 కప్పుల వాటర్ని తీసుకొని శనగలని వాటర్ని కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి శనగలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే 5-6 వరకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా కొబ్బరి పాలను వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి పసుపు అలాగే తినగలిగినంత కారాన్ని వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి అలాగే 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెం సేపట్లో స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. రైస్ రోటీ పులావ్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.